ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఇంటిలో మనం కొన్ని పాయింట్స్ గమనించినప్పుడు తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈశాన్యంలో డోర్ పెట్టి దానికి ఎదురుగా టాయిలెట్ పెడుతున్నారు. అది ఎలాగంటే ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు సెకండ్ బెడ్రూమ్కి సంబంధించి వాయువ్యంలో టాయిలెట్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అసలు డోర్కి ఎదురుగా డోర్ అనేది క్లియర్ వ్యూ ఉండాలని ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం. అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈశాన్యంలో డోర్ పెట్టినప్పుడు దానికి ఎదురుగా బెడ్రూమ్ డోర్, దానికి ఎదురుగా టాయిలెట్, మళ్ళీ ఈ మెయిన్ డోర్కి ఎదురుగా నిలబడినప్పుడు ఆ టాయిలెట్లో మొత్తం అంటే టాయిలెట్ డోర్ లోపల మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంది. క్లియర్గా చెప్తున్నా నేను, మెయిన్ డోర్కి ఎదురుగా అసలు క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ఆపోజిట్లో ఉండడం అనేది ఇది బెటర్. ఈశాన్యంలో కాకుండా అది పెట్టే పొజిషన్ మెయిన్ డోర్ సంబంధించిన వీడియోస్ మన దాంట్లో ప్రీవియస్గా చాలా ఉన్నాయి, అదొకసారి చూడండి. మెయిన్ డోర్ పెట్టినప్పుడు దానికి ఆపోజిట్లో డోర్ పెట్టండి. లేదు అక్కడ కుదరడం లేదు, అక్కడ ప్లేస్ లేదు అన్నప్పుడు కనీసం విండో అన్న పెట్టండి. ఈ విధంగా టాయిలెట్ పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఖచ్చితంగా చూడవచ్చు. మ్యారేజ్కి సంబంధించిన డిలే కూడా అవుతుంది. వాయువ్యంలో మెయిన్ డోర్కి ఎదురుగా టాయిలెట్ పెట్టినప్పుడు మ్యారేజెస్కి సంబంధించిన డిలే, ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వడము, ఇంట్లో ఎవరో ఒకరు ఓవర్ థింకింగ్ డిప్రెషన్లోకి వెళ్ళడము మనం గమనించవచ్చు. ఆ ఇంట్లో వారిలో మనం గమనించవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ టాయిలెట్ చేంజ్ చేసుకోవడమా, లేదు అంటే మెయిన్ డోర్ చేంజ్ చేసుకోవడమా, ఇంకా వాటి యొక్క ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది ఒక్కసారి తెలుసుకొని వాటి చేంజెస్ అనేది చేసుకొని మంచి ఫలితాలు. ఇంట్లో పడుకున్నప్పుడు తల ఎటువైపు చేసి పడుకోవాలి, చిన్న టాపికే అయినా కూడా తెలియని వాళ్ళ గురించి మరి ఒకసారి చెప్తున్నాను నేను. పడుకున్నప్పుడు తల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎట్లా అంటే వారు ఇప్పుడు చదువుకునే వ్యక్తులు అనుకోండి, ఇంట్లో చదువుకునే వ్యక్తులు అయితే స్టూడెంట్స్ చదువుకునే వ్యక్తులు ఆ ఇంట్లో ఉంటే తూర్పు ఫేసింగ్ సంబంధించి తూర్పు సైడ్ తలపెట్టి పడుకోవచ్చు. లేదు వారు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు సెటిల్ కాలేదు, ఇంకా సెటిల్కి ప్రయత్నాలు చేస్తున్నారు జాబ్కి సంబంధించి అన్నప్పుడు పడమర సైడ్ తలపెట్టి నిద్రించడం అనేది బెటర్. లేదు వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు సెటిల్డ్ అన్నప్పుడు దక్షిణం ఫేసింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే కొందరికి కుదరని పక్షాన కుదరలేదు అన్నప్పుడు మీకు ఇవన్నీ డిఫరెంట్గా చెప్పడం అనేది మీకు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణం సైడ్ తల చేసి పడుకోవచ్చు. తర్వాత పడమర, తర్వాత తూర్పు కూడా పడుకోవచ్చు. వారు స్టూడెంట్స్ చదువుకునే వ్యక్తులు వేరే ఏదైనా నేర్చుకుంటున్నారు జ్ఞానం అనేది గురించి అయితే తూర్పు సైడ్ పడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల ఉత్తరం సైడ్ తల చేసి పడుకోకండి. ఇప్పుడు నార్త్ సైడ్ తల చేసి పడుకున్న వ్యక్తులకు ఎక్కువ హెడేక్, మైగ్రేన్ ప్రాబ్లం ఇలాంటివి అనేది మనం వారిలో చూడవచ్చు. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసినప్పుడు అసలు డెప్త్ ఎంత ఉండాలి, ఎంత లోతు తీసుకోవాలి అనే వాటి గురించి ఇది చిన్న వీడియో. మీరు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసినప్పుడు ఇంట్లో వాటర్ ట్యాంక్ అంటే సంపు ఎంతైతే ఉంటుందో వాటికంటే సెప్టిక్ ట్యాంక్ తక్కువ ఉండడం అనేది ఫస్ట్ రూల్. ఈ విధంగా ఉంటే అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మంచి ఎక్కువ ఉండాలి, చెడు తక్కువ ఉండాలి అనే ఉద్దేశం కోసం ఈ వాటర్ ట్యాంక్ ఎక్కువ డెప్త్ ఉండి వాటికంటే తక్కువ డెప్త్లో ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలి. అసలు వాటర్ ట్యాంక్ ఎంత ఉండాలి అనే క్వశ్చన్ అన్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకం రీత్యా ఇంటి యొక్క కొలతలు ఇవన్నీ తీసుకొని వాటి యొక్క కొలతలు ఎంత డెప్త్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి అనేది ఫస్ట్ మీ వ్యక్తి యొక్క జాతకం తీసుకొని వాటి యొక్క కొలతలను బట్టి నిర్ణయం చేస్తాము. వాటిని బట్టి మళ్ళీ సెప్టిక్ ట్యాంక్కి ఎంత డెప్త్ ఉండాలి అనేది మనం తెలుసుకోవచ్చు.